అదే కాకుండా మరి మా ప్రజలందరూ బాగుండాలా, మీరు మంచిగా ఉండాలా అని చెప్పి మరి ఇలా మీరందరూ కూడా సన్న బియ్యం తినాలని చెప్పి సన్న బియ్యం పథకం కూడా ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. గత 10 ఏళ్ళు ఎవరైనా పట్టించుకురా తల్లి, అది దొడ్డు బియ్యం తినని, పురుగుల బియ్యం తినని, ఎటన జావని ఏం కాదు అనే విధంగా మరి వాళ్ళు చేయడం జరిగింది. అదే మనం వచ్చిన వెంటనే అరే మా మహిళలు బాగుండాలా, మరి మా గ్రామ కుటుంబ సభ్యులు బాగుండాలా, అందరు మంచి సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ సన్న బియ్యం పథకం కూడా స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఆ సన్న బియ్యం కూడా ఎట్లా, ఇంతకు ముందు ఏంటంటే ఇచ్చే దొడ్డు బియ్యం కూడా మళ్ళీ 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుంది. ఇంట్లో ఎంతమంది ఉండని 20 కిలోల కన్నా ఎక్కువ ఇవ్వకపోతుంది. అదే మనం ఇప్పుడు ఇలా సన్న బియ్యం ఇచ్చుకుంటూ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కరికి 6 కిలోల చొప్పున మనం ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అంటే ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోలు, 15 మంది ఉంటే 90 కిలోలు. అంటే ఇవన్నీ ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కరికి 6 కిలోల చొప్పున మరి వాళ్ళు ఇస్తా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం తల్లి, మీరు నన్ను గెలిపించారు, రేపో ఎల్లుండో ఎన్నికలు లేవు కదా. ఇంతకు ముందు మీ ఎమ్మెల్యే ఎప్పుడని ఇట్లా మాట్లాడిందా మీతోటి? అంటే నేను మీ కుటుంబ సభ్యుడిలాగా అన్ని కష్టాలు అన్ని సమస్యలు తీర్చే విధంగా మీ ఇంట్లో ఒక కొడుకులాగా, ఒక మన్మడిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా మీకోసం పనిచేసి పెడతా అని చెప్పి మీ అందరు కూడా మరి ఇంకొకసారి పేరున మాటిస్తూ వీళ్ళు వాళ్ళు అనే తేడా లేదు. యువకుల కోసం రాజీవ్ యువ వికాసం ఉన్నది, మరి సన్న బియ్యం పథకము, ఇవన్నీ కూడా సంవత్సరం లోపలనే వీళ్ళంతా అప్పుల కుప్ప చేసిపోయారు. గత 10 ఏళ్ళు ఇంతకు ముందు నా ముఖ్యమంత్రి మొత్తం ఏంటంటే దొంగల్లాగా మొత్తం మూటలల్లా నింపుకొని ఎత్తుకొని వెళ్ళిపోయింది. అయినప్పటికీ అరే మన ప్రజలు బాగుండాలా, అందరు ఇవాళ ఒకటి చెప్తా తల్లి, ఏడికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లులు తప్ప వేరే ఇల్లులు కనిపిస్తున్నాయా? మరి 10 ఏళ్ళు ఏం చేసిరు తల్లి? పోయిన 10 ఏళ్ళు మళ్ళీ వస్తాయా? రావు. కాబట్టి ఏదున్నా మన భవిష్యత్ తరాలు, మన గ్రామము, మన మండలి మంచిగా ఉండే విధంగా మరి నేను మీ యొక్క కుటుంబ సభ్యులాగా పనిచేసి పెడతా అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై కాంగ్రెస్. తప్పుడు వినిపిస్తలేదు గట్టిగా, జై కాంగ్రెస్.